హలో అండి. ఈరోజు గుత్తి వంకాయ కారం ఎలా చేయాలో చూద్దామండి. పప్పు కానీ పప్పుచారు కానీ పెట్టుకున్నప్పుడు సైడ్ ఫ్రై లాగా చాలా బాగుంటుందండి. సో ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే వంకాయలు శుభ్రంగా కడుక్కొని ఇట్లా 6 పీసెస్ లాగా కానీ కొంచెం చిన్న వంకాయలు అయితే 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. బాగా కాగిన ఆయిల్లో కట్ చేసుకున్న వంకాయల్ని తొడిమి తీయకుండా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న వాటిని ఒక 80% వరకు ఫ్రై చేసుకోవాలండి. అట్లా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టఫింగ్ కారం కోసం ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ జీరా వేసుకోవాలి. అలాగే సాయి మినపప్పు కూడా వేసుకోవాలండి, ఒక స్పూను. అవి కొంచెం వేగనివ్వాలండి. అవి బ్రౌన్ కలర్ వచ్చాక 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు. అవి కరివేపాకు కూడా పచ్చివిగా పోయి వేగాలి. వేగిన తర్వాత అలాగే కొంచెం తరిగిన ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలండి. ఎండు కొబ్బరి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ పచ్చికారం అంటారు కదా, ఓన్లీ ఎండుమిరపకాయలు వేసి కారం పడతారు. ఆ కారమును కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. అవి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మసాలా కారాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఫ్రై చేసుకున్న వంకాయల్లోనికి స్టఫ్ చేసుకోవాలండి. నెక్స్ట్ పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం జీరా కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకదాని పక్కన ఒకటి అన్నిటినీ పెట్టుకోవాలండి. తర్వాత పైన కొంచెం కారం చల్లుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. గరిట అనేది పెట్టకుండా తిప్పకుండా ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చి తర్వాత టాస్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.